హలో ఎవ్రీవన్, 7 డేస్లో 100 టీ-షర్ట్స్ సేల్ చేయడం స్ట్రాటజీ ఈ వీడియోలో చెప్తా. ఎక్స్పీరియన్సే కాదు, బిగినర్స్ కూడా చేయడం 3 ఇంపార్టెంట్ ట్రిక్స్ చెప్తాను. దీన్ని ఫాలో అవ్వండి, చాలా ఇంపార్టెంట్. అండ్ 7 డేస్లో కానీ 100 టీ-షర్ట్స్ సేల్ చేస్తే మీకు అప్రాక్సిమేట్గా ఒక టీ-షర్ట్ మీద 200 రూపీస్ లాభం ఉన్న కూడా 20,000 రూపీస్ మీకు ప్రాఫిట్ వస్తుంది జస్ట్ 7 డేస్లో. దీని ప్రకారం మీకు ఎన్ని లక్షలకు పోవాలి బిజినెస్, ఎన్ని కోట్లకు పోవాలని మీకు ఈజీగా ఈడ అండర్స్టాండ్ అయిపోతుంది. మీరు బిగినర్స్ ఎవరైనా స్టార్ట్ చేయాలనుకుంటే ఈ వీడియో చాలా ఇంపార్టెంట్. సో లైక్ నేను ఎవ్రీ పాయింట్ నేను ఏమైతే చేసుకున్నానో ఆ ఎవ్రీ పాయింట్ నేను రాసుకొని వచ్చినా మీకు అన్ని 1 by 1 అన్ని క్లియర్గా చెప్తా. సో మీకు స్మార్ట్గా అమ్మడం ఎలా. సో ఈ వీడియోలో మీకు ఏమైనా ఇంపార్టెంట్ ఉంటుందంటే లైక్ కామన్, లైక్ మనం బయట జరిగే అన్ని విషయాలలో లైక్ మనం ఎంటర్ అయ్యి బిజినెస్ ఎలా చేయాలి, మనం ప్రతి చోట ప్రతి నిమిషం మన బిజినెస్ ఎలా జనరేట్ అవుతుంది అనేది లైక్ క్లియర్గా నా ఎక్స్పీరియన్సే చెప్తున్నా. దీంట్లో ఏది లైక్ క్రియేటెడ్ ఏది లేదు దీంట్లో, సరేనా. చాలామంది చాలా ప్రొడక్ట్స్ క్రియేట్ చేసి ఇంట్లో పెట్టుకుంటారు, కానీ ఒకే ఒక మోడంలో సేల్ చేయాలనుకుంటారు. అది వెబ్సైట్ అన్నా కానీ, స్టోర్స్ అన్నా కానీ, లేకపోతే ఏదో వాట్సాప్లో అన్నా కానీ, ఏదో దాంట్లో ఒక మోడ్లో సేల్ చేయాలి, ఒక ప్లాట్ఫామ్లో సేల్ చేయాలనుకుంటుంటారు. దానే నమ్ముకొని ఉంటారు. అది 100% సక్సెస్ రేట్ని చాలా తగ్గించిద్ది. అలా కాదు, డిఫరెంట్ మోడ్స్లో పోవాలి. నేను 1 by 1 మీకు అన్ని మోడ్స్ చెప్తా. ఫస్ట్ మీకు ఇన్స్టాగ్రామ్ గురించి చాలామంది తెలుసు. ఇన్స్టాగ్రామ్లో సేల్ అవుతుంది అనుకుని ఇన్స్టాగ్రామ్ నమ్ముకొనే చాలామంది ఉంటారు. ఇన్స్టాగ్రామ్ ఒక్కదానే నమ్ముకుంటే మంచి పోస్ట్ రెడీ చేస్తారు, మంచి రీల్ రెడీ చేస్తారు, దాన్ని పోస్ట్ చేస్తారు, 2-3 లైక్స్ వస్తాయి, 100-200 వ్యూస్ పోతాయి, కానీ సేల్ ఇంకా జనరేట్ కాదు. మీకు అందరికీ తెలుసు, ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో మీరు ఎంతమంది వీడియోస్ రీల్స్ పెట్టి సేల్ కాకుండా ఉండదో మీకు తెలిసిపోతుంది. కానీ ఒక ఒక రీల్గానే వైరల్ అయిందంటే అప్పుడు మీకు ఒక 20-30-40 ఆర్డర్స్ వస్తాయి. ఆ రీల్ ఎప్పుడు వైరల్ అవుతుందో మీకు తెలీదు. సో అంతవరకు మీరు స్టాక్ మీరు ఇంట్లో పెట్టుకోలేరు కదా. దానికోసమే మల్టిపుల్ ప్లాట్ఫామ్స్లో మనం వెళ్ళొచ్చు. సో స్ట్రాటజీ ఎలా ఉంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ప్రోడక్ట్ రెడీ చేసిన తర్వాత ఇప్పుడు ఏ వచ్చింది, జెమినీ ఏలో కానీ కొన్నిట్లో చాట్ జీపీటీలో కానీ కొన్ని మోడల్స్ క్రియేట్ చేసుకోండి, లేక కొన్ని వీడియోస్ స్మాల్ వీడియోస్ క్రియేట్ చేసుకోండి. మీ ఫొటోస్ కానీ ఇలా షూట్ మీరు కానీ ప్రొఫెషనల్ షూట్ చేయింటే దాంట్లో తీసుకోండి. ఫస్ట్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ గ్రూప్స్లో షేర్ చేయండి, స్టేటస్ పెట్టండి వాట్సాప్లో. వాట్సాప్ ఈజ్ ద బిగ్గెస్ట్ మోడమ్ ఫర్ స్టార్టప్స్. అంటే లైక్ మనం తక్కువ క్వాంటిటీని లైక్ మన ఓన్ క్లోజప్ సర్కిల్లో సేల్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఫ్రెండ్స్కి పర్సనల్గా షేర్ చేయండి, గ్రూప్స్లో పెట్టండి. నాకు ఇలా ఉంది, పర్సనల్ టచ్ కంటెస్ట్ పెట్టండి. లైక్ నేను సో లైక్ ఇలా స్టార్ట్ చేసిన, మీరు లైక్ ఇలా తీసుకుంటే ఇలా ఉంటుంది. మీకు పర్సనల్ టచ్ మీ ఎలా లాంగ్వేజ్ ఉంది, మీ లాంగ్వేజ్లో పెట్టండి లైక్ కంటెస్ట్. అంటే SMS ఫార్మేట్ కానీ, మీరు చేసే డీటెయిల్స్ కానీ, ఈ డిజైన్ దీన్ని ఇంకా వచ్చింది, ఒక స్టోరీ రెడీ చేయడము, దీన్ని ఎంకరేజ్ చేస్తాను, ఏదో ఒక స్టోరీ మనం రెడీ చేసుకుని. నేను సస్టైనబుల్ ఫ్యాషన్ అని పెట్టినా, నేను ప్లాస్టిక్ బాటిల్ టీ-షర్ట్ చేసుకున్నాను, గ్రూప్లో పెట్టినానుకో, ఓ అవునా దాన్ని చూడాలని ఒక ఈగర్లీ వాళ్ళు దాన్ని తీసుకోవాలనుకుంటారు. సో మన పర్సనల్, సో వాళ్ళు ఎంకరేజ్ చేయాలని కూడా అనుకుంటారు. కొంతమంది రిక్వైర్మెంట్ కూడా ఉంది. సో ఈ క్లోజ్ ఫ్రెండ్స్ గ్రూప్లో పెట్టండి. నెక్స్ట్ లోకల్ కస్టమర్ గ్రూప్, వాట్సాప్లోనే మనకి తెలిసిన కస్టమర్ గ్రూప్స్ ఉంటాయి కదా. మామూలుగా మనకు తెలిసిన లైక్ కొన్ని లైక్ గ్రూప్స్ ఉంటాయి, లైక్ ఫ్యామిలీ కానీ, లైక్ కొన్ని బిజినెస్ గ్రూప్స్ కానీ, ఆ గ్రూప్స్లో పోస్ట్ చేయండి. ఎందుకంటే ప్రతి ఊరికి ఈ క్లాతింగ్ బిజినెస్ చాలామంది ఇంపార్టెంట్. కాలేజ్ స్టూడెంట్స్ గ్రూప్స్ ఉంటాయి, ఆ గ్రూప్లో పోస్ట్ చేయించండి. కంపల్సరీ కొంతమందికి కస్టమైజేషన్ ఉంది అని చెప్తే కానీ కంపల్సరీ వస్తారు. సో ఇంకోటి అర్జెన్సీ క్రియేట్ చేయండి. ఒక కలెక్షన్ పెట్టి ఓన్లీ 2 days అవైలబుల్ ఉంది చెప్పండి, 3 days అవైలబుల్ ఉందని చెప్పండి. MRP 699, 799, 899 చెప్పి నీకు 299, 399, 499 అని చెప్పండి. సో వాళ్ళకి అర్జెన్సీ క్రియేట్ అయ్యి రావడానికి ఈజీగా ఉంటుంది. సో నెక్స్ట్ ఇన్స్టాగ్రామ్ రీల్. నేను చెప్పినట్లు ఒక రీల్ వైరల్ కావాలి. మేము రీసెంట్గా ఇది ఎందుకు చెప్తున్నా అంటే, రీసెంట్గా మేము ఓజీ రీల్ చేసినాము. మేము ఒక చిన్న రీల్ చేసినప్పుడు అది లైక్ వైరల్ అయిపోయింది. లైక్ ఇండియా మొత్తం పోయింది, UK US అంతా పోయింది. మేము ఇప్పటికీ మాకు సప్లయర్స్ కస్టమర్స్ ఉన్నారు దాని ద్వారా. సో ఈ ఇన్స్టాగ్రామ్ రీల్స్ వైరల్ అయ్యేంత వరకు మనం చేస్తూనే ఉండాలి. ఏదో ఒకటి లైక్ మ్యాజిక్స్, మూమెంట్ ఆఫ్ మ్యాజిక్స్, ప్రయత్నాలు, ట్రై. సో ఇది చేస్తుంటే ఏదో ఒక రీల్ కన్నా మనకి వైరల్ 100% రీల్ వైరల్ అయింది. ఆ రీల్ వైరల్ అయ్యేంత వరకు మనం ట్రై చేస్తే కన్నా ఒక రీల్ వైరల్ అయితే మీకు 30-40 క్వాంటిటీ ఒక రీల్ ద్వారా వచ్చేస్తుంది. సో దాంట్లో డౌట్ లేదు. మీకు 7 daysలో 100 క్వాంటిటీ ఎలా సేల్ చేయాలనేది కాంటెస్ట్లోనే చెప్తున్నా, నాట్ 1000 క్వాంటిటీ. సారీ. సో కొన్ని అవుట్ఫిట్
మోడ్స్ చూపించండి. నేను కొన్నిసార్లు లైక్ మోడలింగ్లో నేను ఫోటో షూట్ అంతా చేసుకొని చూపించిన. సో ఇక నుండి కూడా మేము చాలామంది లైక్ మా అవుట్ఫిట్లు ఎలా ఉంటుంది, బిఫోర్ ఆఫ్టర్ ఎలా ఉంటుంది, మన ప్రొడక్ట్ వేసుకుంటే లైక్ అదర్ ప్రొడక్ట్ వేసుకుంటే బిఫోర్ ఆఫ్టర్ ఎలా స్టైలింగ్ ఉంటుంది, మీరు బయటకి ఎలా అట్రాక్టివ్గా కనబడతారు, మీ యొక్క డ్రెస్సింగ్ ఎఫెక్ట్ బయట ఎలా ఉంటుంది, లైక్ ప్రొఫెషనల్లో ఎలా ఉంటుంది, క్యాజువల్లో ఎలా ఉంటుంది, గర్ల్ ఫ్రెండ్తో పోయినప్పుడు ఎలా ఉంటుంది, పొలిటికల్గా ఎలా ఉంటుంది, రిలేటివ్స్తో పోయినప్పుడు ఎలా ఉంటుంది, సో స్పోర్ట్స్ ఆడినప్పుడు పోయినప్పుడు మీ అటైర్ ఎలా ఉంటుంది, మీ మీద అటెన్షన్ ఎలా ఉంటుంది, మీకు బెనిఫిట్స్ ఏముంటాయి, అవన్నీ వచ్చే రీల్లో కంపల్సరీ వచ్చే వీడియోలో చెప్తుంటాను. నాట్ రీల్లో కూడా వస్తుంటుంది, వచ్చే వీడియోస్లో చెప్తుంటా, ఫాలో చేసి పెట్టుకోండి. సో ఒక రీల్ వల్ల మనకి ఒక 30 క్వాంటిటీ పోయిద్ది అనుకుందాం. సో ఇంకోటి మీకు అక్కడ 100 క్వాంటిటీ ఉందనుకుందాం. సో మీరు రిలేటివ్స్లో ఒక 20-30 క్వాంటిటీ అమ్మగలరు పర్ వీక్లో. నెక్స్ట్ ఈ 100 క్వాంటిటీ ఏమి సేల్ కాలేదంటే మీ లోకల్ షాపుల్లో ఉంటాయి కదా, ఇప్పుడు 100 క్వాంటిటీ అంటే ఒక 10 డిజైన్స్ 5 డిజైన్స్ అనుకుందాం, 20 క్వాంటిటీ. సో ఒక్కొక్క షాప్లోకి వెళ్ళి 20 క్వాంటిటీ పెట్టేసి మాకేమో డబ్బులు ఏమొద్దన్నా 20 క్వాంటిటీ పెడతాం, సేల్ అయిన తర్వాత ఇవ్వన్నా అని చెప్పండి, ఎవరైనా యాక్సెప్ట్ చేస్తారు. మేము ఇట్లా, ఎందుకంటే మా బ్రాండ్ వేరే వాళ్ళు అమ్ముతున్నారు కాబట్టి మనం వేరే వాళ్ళకి ఇట్లే, కానీ ఇది 100% సక్సెస్ అయింది. సో వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్ లేదు. నువ్వేం చేస్తావు, రోజుకి నీ బిజినెస్ ఉంది, నీది నువ్వు అనలైజేషన్లో ఉన్నావు కాబట్టి 2 రోజులకు వస్తారు, 3 రోజులకు వస్తారు, నీ క్వాంటిటీ 20 కదా ఉంటుంది అని ఎన్నైనా సేల్. నువ్వు పోయి ఏదంటే కస్టమర్ వచ్చినప్పుడు నువ్వు ఫ్రీగా ఏదైనా షాప్లో ఉన్నప్పుడు నువ్వు పోయి సేల్ చేయడము, నువ్వు ఫ్రీగా పెట్టి వాళ్ళకి కొద్దిగా మార్జిన్ ఇచ్చి నీకు కొద్దిగా మార్జిన్ ఉంటుంది అనమాట. సో దాని ద్వారా మంచి బిజినెస్ అవుతుంది, మంచి ర్యాపో పెరుగుతుంది, కస్టమర్ రేషియో పెరుగుతుంది, లైక్ మీకు సేల్స్ కూడా పెరుగుతుంటుంది. సో అది ఈజీ టు సెల్. నెక్స్ట్ ఇవన్నీ పెట్టిన తర్వాత వీకెండ్లో ఒక 2 days సాటర్డే సండే అన్ని సేల్ అయిపోయినాయి. ఓన్లీ దీంట్లో ఈ సీజెస్ ఉన్నాయి. సో ఓన్లీ వీకెండ్ ఆఫర్ అయిపోతే అయిపోయిందనేసి వీకెండ్ ఆఫర్లు నేను పెడుతుంటా అప్పుడప్పుడు, లైక్ ఓన్లీ 2 days 1 day అని పెడుతుంటా కదా, అలా మీరు కూడా పెట్టుకోవచ్చు. ఎందుకంటే అది అర్జెన్సీ పెరిగినప్పుడు రోజు చూస్తున్న వాళ్ళు ఏమవుతుంది, లైక్ ఓకే ఇది మనం కూడా ఒకటి తీసుకుంటే బాగుంటుంది, బయట తీసుకోవాలి వాళ్ళు. సో ఎందుకు కొనాలి అనుకుంటే అదే మనం చేస్తున్నాము, ఎందుకు కొనాలి అనేదే మనం చేస్తున్నాము. ఎవరికైనా ఏదైనా షేర్ చేసుకోగల స్కిల్స్ ఉన్నాయి మన కాడ. సో అది నెక్స్ట్ వీడియోలో చెప్తా, చాలా ఇంపార్టెంట్ వీడియో, అది సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. సో వాళ్ళకి అవసరం ఇది, ఆ డిజైనో లేకపోతే ఆ టీషర్టో ఏదో పర్పస్కో లేకపోతే బయట వెళ్ళాలో లేకపోతే ఎవరైనా మీట్ కావాలో, ప్రతి ఒక్కరికి ఇది అవసరము. 100% మీకైనా నాకైనా ఎవరికైనా అవసరం. నేనైనా బయట పోతే బయట ఏదైనా అర్జెంట్ ఏదైనా మీటింగ్ ఉంటే మంచి బట్టలు మంచి అటైర్లో తీసుకోవాలి, నేనే కొనుక్కుంటా. ప్రతి ఒక్కరికి ఇది అవసరం ఉంది. ఆ అవసరాన్ని మనం ఎలా వాళ్ళ దగ్గర తీసుకోపోతున్నాం అనేది మన వర్క్. జాబ్ వాళ్ళ అవసరాన్ని క్రియేట్ చేసే పనిలే, అవసరం ఉంది, ఆల్రెడీ గ్యాప్ ఉంది, గ్యాప్ను ఫిల్ చేయడం మన జాబు. సరేనా? సో అది నేను చెప్పిన ఇన్స్టాగ్రామ్లో, వాట్సాప్లో, లైక్ లోకల్ గ్రూప్స్లో ప్లస్ లోకల్ రిటైలర్స్ చేసుకోండి. విత్ ఇన్ 5 days 2 days అయితే మీకు అలా లాస్ట్లో చేసుకోండి. సో మీరు మిస్టేక్ అవాయిడ్ చేయాల్సింది, ఒకే ప్లాట్ఫామ్, ఫస్ట్లో చెప్పినట్టు ఒకే ప్లాట్ఫామ్ వదిలేయండి. నో అర్జెన్సీ ఇన్ ఆఫర్లో అర్జెన్సీ ఏం అవసరం, ముందుగా ఆఫర్ పెట్టేసి లాస్ట్ వరకు వెయిట్ చేయాలని అవసరం లేదు. ఆఫర్ వచ్చేసి లాస్ట్లోనే వచ్చు. లైక్ లో క్వాలిటీ ఫొటోస్ షేర్ చేయకండి. సో వాళ్ళకి అర్థమైపోయింది, లో క్వాలిటీ మంచి క్వాలిటీ ఉన్నా కూడా లో క్వాలిటీ లైక్ కొద్దిగా క్వాలిటీ హైగా ఉన్నది. ఇప్పుడు ఏ వచ్చింది కదా, ఏలో కొద్దిగా జనరేట్ చేయడం బెటర్ అని నా సజెషన్, అంతే. సో కమ్యూనికేషన్ లేకపోవడం, కస్టమర్తో కమ్యూనికేషన్, ఏదైనా డౌట్లు అడిగినప్పుడు వాళ్ళు ఫాస్ట్గా రెస్పాండ్ చేయండి, వాళ్ళతో ఫోన్ చేసి మాట్లాడండి, ఇలా ఉంటుంది అలా ఉంటుంది ఎక్స్ప్లెయిన్ చేయండి. సో వాళ్ళు ఈజీగా కొనుక్కునేదానికి అలా ఉంటుంది. సో క్లాతింగ్ బిజినెస్ సక్సెస్ ఈక్వల్ టు విజిబిలిటీ ప్లస్ ట్రస్ట్ అని ఎవరో చెప్పినారు. సో దాని మీరైతే మీరు ఫాలో అయితే కానీ ఈజీగా ఉంటుంది. మీకైనా 1 CR బిజినెస్ దీని ద్వారా మీకు ఫాలో కావాలంటే, దీంట్లో మీరు అచీవ్ కావాలంటే, ఈ బిజినెస్ 100 క్వాంటిటీ మీరు సేల్ చేయాలంటే మీకు ఒక ఎక్స్పీరియన్స్ వస్తుంది 100 crores-ని 1 CR ఎలా చేయాలనేసి. సో నెక్స్ట్ వీడియోలో మీకు చాలా ఇంపార్టెంట్ ఒక విషయం, టు ఎనీవన్ టు ఎనీథింగ్ కెన్ బి ఎనీథింగ్ సేల్ చేయడం, ఎవరికైనా ఏదైనా ఎలా సేల్ చేయాలి అనేది మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. చాలా బాగుంటుంది. Day 6లో అది మీకు చాలా ఇంపార్టెంట్ కూడా. ఎవరికైనా, మన ఇంట్లో వాళ్ళకైనా, బయట వాళ్ళకైనా, కస్టమర్కైనా, ఎవరికో తెలియని వాళ్ళకైనా, ఫారిన్ వాళ్ళకైనా, యూఎస్కైనా, ఎవరికైనా, బస్సులో మనతో పాటు కూర్చునే వాళ్ళకైనా, ట్రైన్లో మనతో పాటు కూర్చునే వాళ్ళకైనా, ఫ్లైట్లో మనతో పాటు కూర్చునే వాళ్ళకైనా, మన భోజనం తినేటప్పుడు రెస్టారెంట్కైనా, ఎవరికైనా మనం ఎలా సేల్ చేయాలి అనేది, ఏదైనా సేల్ చేయాలి ఎలా అనేసి నేను నెక్స్ట్ వీడియోలో చెప్తా. లైక్ అది నాకు తెలిసి చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి, మీకు ఫాస్ట్గా అప్డేషన్ వస్తుంది. ఒక లైక్ కొట్టి పెట్టండి, మీకు మాకు కొద్దిగా ఎంకరేజ్మెంట్ ఉంటుంది. మీరు చేయకపోయినా మీకు కంటెంట్ అయితే సేమ్ వస్తుంది, ఏమైతే కంటెంట్ అయితే మారదు. కొద్దిగా ఎంకరేజ్మెంట్ ఉంటుంది కాబట్టి వేరే వాళ్ళకి ఇంకొంతమందికి షేర్ అవుతుంటుంది. కాబట్టి సబ్స్క్రైబ్ చేసి పెట్టుకుంటే మోర్ వీడియోస్ దీంట్లో నేను మీకు చెప్తుంటాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.